ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ మంత్రులు పొంగులేటి, సీతక్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు. అధికారంలోకి వస్తామని కేసీఆర్ కలలు కంటున్నారని, అది కలల్లాగే నిలిచిపోతాయని వారు చెప్పారు. 2028లోనూ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని వారంతా ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కు లేదని, గత సర్కార్ పథకాల్లో ఒక్కటి కూడా తమ సర్కార్ ఆపలేదని మంత్రులు స్పష్టం చేశారు. సోనియా గాంధీ గారిని దేవతగా అని పొగిడిన మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత మీ ఎంటైర్ కుటుంబం శ్రీమతి సోనియా గాంధీ గారికి సాష్టాంగ నమస్కారం చేసింది మర్చిపోయి ఈనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏదో విలనగా చిత్రీకరించే తాపత్రయం, ఉక్కురోషం, కడుపంతా విషం పెట్టుకొని మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధ అనిపించింది. మీరు తెలంగాణ ప్రజల కోసం ఆవేదన పడుతున్నారా, బాధపడుతున్నారా? మీరు ఆ వేదిక మీద చెప్పినట్లు ఏదో బాధపడిపోతున్నట్లు మీరు మాట్లాడే తీరు చాలా నవ్వు కూడా వచ్చింది. అధికారం పోయిందనేటువంటి అక్కసు దాన్ని వెళ్ళగక్కుతూ ఎవడైనా రజతోత్సవ సభ జరుపుకుంటే వాళ్ళ త్యాగాలు, వాళ్ళ విజయాలు, లేదా రేపటి మా పోరాటం ఇది అది అని చెప్పుకుంటారు. కానీ మరి ఎంతసేపు బాధ అనిపిస్తుంది అని బాధపడుతున్నాడు. ఎవరి కోసం బాధపడుతున్నావయ్యా? కేవలం అధికారం పోయిందనేటువంటి బాధ. అధికారం పోయిన తర్వాత నీ కుటుంబంలో అనేక చీలికలు, పేలికలు, అనేక ఆస్తులు అటు ఇటు అవుతున్నాయి, బజార్న పడుతున్నాం అనేటువంటి బాధ తప్ప ప్రజల గురించి నీకు బాధ ఉంటే గత 10 సంవత్సరాలలో నువ్వు ప్రజలకు ఏం ఒరగబెట్టినావని మేము అడుగుతా ఉన్నాం. ఏ విషయంలో కూడా ఏ స్థాయిలో ఉద్యమం జరిగిందో, ఏ స్థాయిలో త్యాగాలు జరిగినాయో మీ పరిపాలనకు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది, భూమికి ఆకాశం వ్యత్యాసం ఉంది. ఇంకా కలగంటా ఉన్నారు మళ్ళీ ఏదో అధికారం వస్తుందని. ఈ ఉన్న 3.5 సంవత్సరాలే కాదు, మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తుంది. మళ్ళీ బీఆర్ఎస్గా అధికారం రావడం అనేది కల్లా. మరొక్కసారి మాట్లాడిన ప్రతి మాట అక్కసుతోటి అధికారం కోల్పోయినామని మీ మీద అడ్డుకుంటున్నాం. అక్కడికి ప్రజలు రాకుండా చాలాసేపు మీటింగ్ కాడికి వచ్చి కూర్చున్నాం. కింద జనం లేరు. మీరు టీవీలలో వీడియోస్ రేపు కట్ చేస్తాం. గ్రీన్ మ్యాట్లు వేసారు. చాలా విజువల్ చూపిస్తే సగం మ్యాట్లు ఖాళీ ఉన్నాయి. ఇక ఆయన దయాకర్ రావు, రాజేశ్వరుడి పోలీసులు ఆపుతారు. డైరీ రాస్తాం, ఒకడు బ్లాక్ డైరీ, ఓ డైరీ, రెడ్ డైరీ. ఏమవుతుందా? ప్రజాస్వామ్యంలో ఇవాళ జరిగినటువంటి మీటింగ్ అటర్ ఫ్లాప్. దాన్ని కవర్ చేసుకోవడానికి ఏదో మాట్లాడుతూ ఉన్నాం.